పోయే వరకు అన్ని కూడా డబుల్ రోడ్ వేసే విధంగా 9 కోట్లతో డ్యామ్ పద్ధతులు ఇంకా తుక్కపల్లి మండలం కానీ గతంలోనే పురంపాక బ్రిడ్జ్ కూడా విషయాలు వస్తే పురంపాక జైన్ మందిరం విదేశాలకి వస్తారు. అదేళ్ళు ఆయన రాజకీయంలోకి వచ్చింది. పురంపాక జైన్ గురించి ఎప్పుడు వాళ్ళు పాత్ర లేదు. మా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి అక్కడ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేస్తున్నాం. అది కూడా పొందుతున్నాయి. మీకు తెలుసు ఆ రాయగిరి మోత్కూరు రోడ్డు నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు ఆఫీసర్లను పెద్దబడి శాంక్షన్ చేస్తే మధ్యలో వదిలిపెడితే అది మొత్తం కూడా పూర్తయింది. మోత్కూరు టౌన్ దగ్గర 1 కిలోమీటర్ మిగిలిపోయింది. అది కూడా ఈ 15 రోజులు కంప్లీట్ చేస్తాం. ఇది ఒక్కటే కాదు, మా ప్రభుత్వం అప్పులున్నా వ్యక్తిని కట్టుకుంటూ ఆయన చేసిన దుబారా ఖర్చులకు ముక్తి కట్టుకుంటూ అసలు కట్టుకుంటూ చెప్పిన కార్యక్రమాలు చెప్పని కార్యక్రమాలు మీరు ఒకటే ఉదాహరణ కాన్ఫరెన్స్ కి 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ పిల్లలకు హాస్టల్ అక్కడే రెసిడెన్షియల్ హాస్టల్తో పాటు ప్లే గ్రౌండ్ తో పాటు ఇలా 200 కోట్లతో 20,000 కోట్లతో హాస్టల్ నిర్మించే కార్యక్రమం అంటే దేశంలో ఎక్కడా లేదు. ఆయన గురుకులాలు పెట్టుకున్నాం. నిన్న పిల్లలకు సీట్లు వచ్చినాయని చెప్పుకుంటున్నాం. నిన్న ఆ పిల్లలతో మాట్లాడి ఒక్క రూమ్ లో 25 మంది పిల్లలు 400 మంది పిల్లలు ఉంటే 10-20 బాత్రూమ్లు ఉండవు. ఇవాళ పర్మనెంట్ బిల్డింగ్ల కోసం 20,000 కోట్ల రూపాయలు. ఇవాళ రేషన్ కార్డు 15 మర్చిపోయాడు. ఏ బుద్ధున్న ముఖ్యమంత్రి అయినా పేదోనికి ఇల్లు 2 కూడా చెంది గురించి ఆలోచిస్తారు. ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఫస్ట్ 5 ఏళ్ళేమో కాళేశ్వరం మీద దోసుకున్నాడు. 2 సంవత్సరం 5 ఏళ్ళు ధరల మీద దోసుకున్నాడు. అన్ని మర్చిపోయి ఓడిపోతే ఓడలో ఎక్కడైనా దేశంలో చూసామా? మా 85 ఏళ్ల ఖర్గే గారు మా పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకునిగా ఆ వయసులో కూడా రోజు వస్తాడు. పోయినసారి నేను ఎంపీగా చూస్తే ఇప్పుడు మీరు రాజ్యసభలో చూస్తున్నారు. ఎంతమంది ఉన్నాను కాదు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం కంటే ప్రతిపక్షం ముఖ్యం. ప్రజల సమస్యలు లేవట్టి ఇక్కడ బట్టి విక్రమారు 5 ఎమ్మెల్యేలు 18 మంది ఎమ్మెల్యేలు 14 మందికి అప్పుడు పోతే 5 నేర్చుకొని కూడా బట్టిగారు ప్రతిరోజు అసెంబ్లీ కట్టండి. 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీకి రాడంట. ఇవాళ కేటీఆర్ ఏదో టీవీలో చూసినా మా నాయన 2 నెలలకు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి పగటి జనాలు వస్తాం. మీరంటే కరడు గారిది ఇప్పటికి 5 ముక్కలు అయింది. ఆ తర్వాత 10 ముక్కలు అవుతుంది మీ పార్టీ. ఫస్ట్ మీ సెల్లని కంట్రోల్లో పెట్టుకో. ఏం మాట్లాడుతుంది? ఫస్ట్ మొదటి టర్మ్ అంటే హరీష్ సంతోషిస్తున్నాయంట. రావన్న జాగ్రత్త నేను కూడా కథం చేస్తాను అనుకున్నాను. అంటే రావన్న కవిత ఒకటి, హరీష్ సత్యేష్ ఒకటి. నేనే 3 పార్టీలు అయినా పెద్ద మంచి అడికలు చేసేస్తారా? 60 ఏళ్ళకి నాకు నేనే రిటైర్ అయ్యేదామని చూస్తున్నా. 80 ఏళ్ళకి దగ్గరకు వచ్చింది చేసి వస్తాను అసెంబ్లీకి. అందుకే ఆరోగ్యం ఇబ్బంది పెట్టండి. మీరు కొట్టుకోరికి బాబా మరుదులు అల్లుడు అక్క చెల్లెలు కొట్టుకోనుకో ఆ పరిచయం ఆయన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఆయన ఆరోగ్యం జాగ్రత్త. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి 1 స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.